నమస్తే వీధిని స్వాతం రక్షణ సమాజేతం భారతదేశము పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి దేవుడు నడయాడినటువంటి భూమిగా చెప్తున్నటువంటి సందర్భంలో వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కులు వివిధ దేవతలు వివిధ దేవతమూర్తులు విలేజ్ల గ్రామ దేవతలు అలాగే చూసినట్టు పెద్ద పెద్ద తిరుపతి కాదు అలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో కొన్ని రామాలయం దేవాలయం అలా చూస్తే శివాలయాలు అలాగే అమ్మవారి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా పూజిస్తారు. ప్రస్తుతం మనము కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠం నందు ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ రోజు పోచమ్మ టెంపుల్ జిల్లాలగూడ గ్రామము అలాగే చూసినట్టు బాలాపూర్ మండలం ఉన్నటువంటి ఈ కృత్య ప్రత్యంగిర తాంత్రిక దేవాలయం కరంగలి మాల భక్తులందరూ కూడా ఈ రోజు మరి కొమండూరి శేషాచార్యులు ఈ రోజు మరి భక్తులందరూ కూడా ఇచ్చారు. అలాగే ఈ రోజు అమావాస్య కనుక యాగం కూడా కార్యక్రమం చేశారు. మరి ఆగస్టు 1, 2, 3 రోజుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే అమ్మవారి దేవాలయ నిర్మాణం కోసం స్థల పూజ జరుగుతుందో ఆ కార్యక్రమం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో నికుంబలాదేవి మాత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కృత్యకి తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో దేవాలయాన్ని ఏదైనా నిర్మాణం చేయాలి అంటే నికుంబల హోమం చేయాలి. ఈ నికుంబల హోమం చేయాలి అంటే మాకు 64 కృత్యలు ఉంటాయి. ఒక హోమగుండానికి 2 కృత్యలతో అనుసంధానము చేస్తూ 32 హోమగుండాలతో నికుంబలాదేవి మాత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1వ తారీఖు ఇదే దేవాలయంలో పోచమ్మ తల్లి దేవాలయంలో ఇప్పటి వరకు మేము పూజా కార్యక్రమాలు నిర్వహించాము. 1వ తారీఖు ఉదయము ఇక్కడ దేవతామూర్తులు వారాహి ప్రత్యంగరాదేవి అమ్మవారిని తీసుకొని వెళ్ళడానికి పూజాది కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇక్కడ ఆ కార్యక్రమం అయిన తర్వాత 5 విధములతో ఉండేటటువంటి కళాకారులతో కొన్ని ప్రదర్శనలు నిర్వహించి ఆ తర్వాత 3 గంటలకు అమ్మవారి యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 1వ తారీఖు 6 గంటలకు స్థలం దగ్గరికి చేరుకున్నాక అమ్మవారిని అక్కడ మందిరంలో పెట్టేసిన తర్వాత గణపతి పూజ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖు రోజు ఉదయాన్నే అమ్మవారికి పూజా కార్యక్రమాలు 8 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటిగా అమ్మవారికి 72 వనదుర్గ దేవతల యొక్క కలశ స్థాపనలు, ఆ తదుపరి 32 హోమగుండాలకి ఒక్కొక్క హోమగుండానికి 8 కలశాల చొప్పున శక్తి దిగ్బంధన కార్యక్రమాలు భైరవ దిగ్బంధన కార్యక్రమాలు అనేది తంత్ర విధానంలో ఉంటుంది. వారాహి ప్రత్యంగరాలో భైరవుడు చాలా ముఖ్యమైనటువంటి విధానము కలిగినటువంటి భగవంతుడు. ఆయన అనుసంధానంలో క్షేత్రపాలకుడిగా పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉదయం పూట సాయంకాలం 32 హోమగుండాలతో అనుసంధానమైన నికుంబలాదేవి మాత హోమము 11 కింటాలతో చేసేటటువంటి కర్రలతో చేసేటటువంటి హోమము 1100 లీటర్లతో నెయ్యి నూనె ఆముదం విప్ప నూనె వేప నూనె ఇటువంటి ద్రవ్యాలన్నీ కలిపి 1100 లీటర్లతో అమ్మవారి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హోమంలో పాల్గొనేటటువంటి వారికి ఏంటి అనుగ్రత అంటే నికుంబలాదేవిని ప్రత్యంగరాదేవి హోమాల్లో చివరి హోమం అని చెప్తారు. 1916 హోమాల్లో 1916 హోమం చివరి హోమం నికుంబలాదేవి. ఈ హోమం చేస్తే అరక్షణము కూడా ఆలస్యము కాకుండా అనుగ్రతని ప్రసాదించేటటువంటిది. ఇటువంటి హోమాలు మేము చెయ్యాలి అని అంటే సముద్ర తీరమున సంవత్సరానికి 3 సార్లే చేస్తాము. అది కూడా ఎవరో ఆపదలో ఉన్నటువంటి వారికి. కాబట్టి ఈసారి మా దేవాలయ నిర్మాణానికి మాకు అమ్మ శక్తి కావాలని అందరినీ కలిపి చేసేటటువంటి మహత్తరమైన కార్యక్రమం. ఇందులో పాల్గొన్నటువంటి వారికి మీ సంకల్పాన్ని మీరే నెరవేర్చుకునేటట్టుగా అమ్మవారి యొక్క ముడుపు అనుగ్రత కలిగేటటువంటి ఒక జాకెట్ పీసు కొబ్బరికాయని ఇస్తాము. అది 48 రోజుల 60 రోజుల అనేటటువంటి విధానంలో సంకల్పం నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి నికుంబలాదేవి హోమంలో సమర్పించడం జరుగుతుంది. ఇకపై ప్రతి నిత్యము నికుంబలా హోమాలు ఆ స్థలంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జిల్లాలగూడ పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రతి అమావాస్య నాడు హోమాలు నిర్వహించుతాం. అది కూడా పరిమితంగా 28 మంది 64 మంది తప్ప ఎక్కువ మందిని మేము తీసుకోవడం జరగదు. ఇకపై నికుంబలాదేవి హోమ కార్యక్రమాల్లో మేము ఎక్కువగా ప్రతినిత్యము చేయడం జరుగుతుంది. అమ్మవారి స్థల నిర్మాణం జరుగుతుంది. 3 అంతస్తుల విధానంలో కొనసాగే ఆలయ నిర్మాణం. ఈ ఆలయానికి పంచశక్తి స్వరూపముగా శూలిని దుర్గ, మహాలక్ష్మి, వారాహి,
కాళీ ప్రత్యంగరాదేవి 5వ మాతగా 3వ అంతస్తుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి నికుంబలాదేవి అనుగ్రత ఎలా ఉంటుందనేది మీరు చూడండి. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఎవరైనా పీఠాధిపతులు వచ్చే అవకాశం ఉంది? ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 116 మంది బ్రాహ్మణోత్తములు వచ్చి అమ్మవారి మూలమంత్ర జపాలు కానీ అదేవిధంగా హోమ కైంకర్యంలో కానీ పాల్గొంటారు. ఈ 116 మంది బ్రాహ్మణులు అమ్మవారి యొక్క వేదమంత్రాలను చదువుతుండగా గురువుగారే ప్రత్యేకంగా నికుంబల హోమాన్ని చేయటం జరుగుతుంది. ఎందుకంటే నికుంబల హోమం చేయాలంటే కృత్యలతో అనుసంధానమైనటువంటి మంత్ర విధానము ఉండాలి, సాధన శక్తి కావాలి. మరి అంతటి సాధనా శక్తిని నార్మల్గా పూజలు చేసుకునేటటువంటి అయ్యగారులు చేయలేరు. కాబట్టి ఇప్పుడు ప్రప్రథమంగా భూమి పవిత్రత కోసం చేసేటటువంటి ఈ హోమ కార్యక్రమాన్ని కేవలం గురువుగారు మాత్రమే నికుంబల హోమాన్ని చేసి శంకుస్థాపనకు కానీ లేదా అటుపైన జరిగేటటువంటి నిర్మాణ కార్యక్రమంలో కానీ వివిధ రకాల ఆలయాల నుంచి పీఠాధిపతులను మఠాధిపతులను ఆ రకంగా పిలిచేటటువంటి ఏర్పాటు చేస్తారు. ఈ 116 మంది బ్రాహ్మణులు కూడా 6 రకాల వేద పాఠశాలల నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇంతమందికి ఎప్పుడైనా జరిగాయా? లేకపోతే ఈ యొక్క అమ్మవారిని స్థాపించాలంటే ఇలాంటి పూజలు చేయాలా? అవునండి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంతవరకు కొన్ని ఉన్నాయి ఆలయాలు. అయితేనంటే వాళ్ళకు సంబంధించినటువంటి విధానము వేరు, ప్రత్యంగిర వారాహి విధానంలో మనకు సంబంధించినటువంటి విధానం వేరు. అంటే ఎట్లా అంటేనంటే కేవలం వారాహి ప్రత్యంగిర పీఠాలు అని మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం చేసేటటువంటి గురువుగారు ఏంటంటే కృత్యాలతో అనుసంధానమై ఉంటుంది. ఒక శక్తిని కృత్య ఏంటి అంటేనంటే మనం చేసినటువంటి పూజా విధానాన్ని కృత్య అనేటటువంటి శక్తి ద్వారా ప్రయోగ విధానం చేసేది ఉంటుంది అన్నట్లు. ఈ గురువుగారు కృత్యతో ప్రత్యంగిర అమ్మవారిని అనుసంధానంతో నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఈ గురువుగారు మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటుంది. ఇది బహుశా ప్రప్రథమమే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎక్కడ చూసినా కూడా, ఎందుకు అంటే ఎక్కడ చూసినా కూడా ప్రత్యంగిర వారాహి గుళ్ళే ఉన్నాయి. కానీ కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా మన గురువు గారు అదే ఎల్బీ నగర్ జిల్లెలగూడ ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నాడు అనేటటువంటిది ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. 3 రోజులు మరి ఆగస్టు 1, 2, 3లో ఎందుకు అనుకున్నారు? ఆ అనువైన రోజు అప్పుడు మరి? అవునండి, ఎందుకు అంటేనంటే ఆ రోజు ఎప్పుడైనా సరే తాంత్రిక విధానంలో అష్టమి నవమి తిథులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ వచ్చేటటువంటి ముహూర్తము ఎప్పుడు కూడా మనం నిదానానికి చూడాలంటేనంటే ఒక బ్రాహ్మణులు నాయగారులను అడుగుతుంటే అష్టమి నవమి రోజు ఎట్లాంటి పూజలు ఉండవు, లేదా అమావాస్య రోజు కూడా మంచి శుభ కార్యక్రమాలు చేయరు. అయితే మన తాంత్రిక విధానంలో ఎట్లా అంటేనంటే ఏదైనా పూజా కార్యక్రమం చేయాలన్నా కూడా అష్టమి తిథి లేదా నవమి తిథి అమావాస్య రోజే చాలా ఎక్కువగా పవిత్రంగా చూసుకుంటూ ఆ రోజు మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలను గురువుగారు చేస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి నియమాలు నిష్ఠితలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి? ఏం లేదండి, వచ్చేటటువంటి ఇప్పుడు చూస్తేనంటే పాంచభౌతికంగా ఉన్నటువంటి శరీరం ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానంలో అయితేనంటే అందరూ కూడా తిండి లేకుండా షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి. అందరూ టిఫిన్ చేసుకొని భోజనం చేసుకుని హాయిగా రావచ్చు. మా దానికి ప్రత్యేకంగా నియమం అంటూ ఏం చెప్పరు గురువుగారు. కాకపోతే సాంప్రదాయకమైనటువంటి దుస్తుల్లో రావటం, తిలకం ధరించి మరి హోమంలో పాల్గొనేటప్పుడు కొంచెం పవిత్రతంగా ఉండటం, ఆ హోమంలో ఉన్నప్పుడు సాత్వికమైనటువంటి ఆహారం భుజించి భూషయనం ఉంటే సరిపోతుందండి. మీరు అన్నట్టునే ఈ రోజులలో జరుగుతున్నట్టు భక్తులు ప్రతిసారి కూడా ఈ యాగంలో పాల్గొంటే మాకేమొస్తుంది, ఇందులో పాల్గొంటాం, భక్తులకు ఎలాంటి జరిగే అవకాశం? అంటే ఇప్పుడు ఇదేంటంటే మామూలుగా హోమం చేసిన తర్వాత అయ్యగారు స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం బుద్ధిం శ్రియం దేహిమే ఆయుష్యం దేహిమే అని చెప్పిస్తుంటారు. కానీ ఒక తంత్ర విధానంలో చేసేటటువంటి హోమంలో మాత్రము ఏదైతే హోమం నిర్వహిస్తామో ఈ నిర్వహించినటువంటి హోమాన్ని ప్రయోగం ద్వారా కృత్యతో అనుసంధానం చేసి ప్రత్యంగిరాదేవికి ఆ వారి యొక్క కోరికను నివేదన చేయటం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకే చెప్తాం మేము, అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి అని చెప్పి చెప్తారు. ధర్మంగా ఉన్నది, అధర్మంగా ఉన్నది ఏ దేవత కూడా స్వీకరించదు. కాబట్టి ధర్మబద్ధంగా వారికి ఏం కావాలి అనేటటువంటి కోరికను అమ్మవారికి నివేదన చేసుకుంటే కృత్యతో అనుసంధానమై వారి కోరికను తీర్చేటట్లుగా మన గురువుగారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చెప్పండి మేడం, మీ పేరు? అనురాధ. మరి మాల కూడా తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది రాధ గారు? నేను ఈ ట్రస్ట్ మెంబర్ని. మాలలు పంచడం అంటే అదేమంటారు, నేను 3 years నుంచి గురువారి దగ్గరికి వస్తున్నాను. ఆయన మంచిగా అనిపించిండు. మేము కూడా ఒక గుడి మా గుడి మాకు కావాలని నిర్ణయించుకున్నాం. మేము అమ్మవారి దయ వలన త్వరలోనే కోరిక నెరవేరబోతుంది మాకు.
దానివల్ల మాకు కావాలి అని ఎప్పుడైతే అనుకున్నామో అమ్మవారు మాకు అన్నిచ్చింది. కాబట్టి త్వరలోనే గొప్పది మేము అనుకున్నాము. పోయినసారి వారాయి ఉత్సవాలు చేసినాము. మాకుంటే మేము స్వతంత్రంగా ఏదైనా చేసుకోగలుగుతాము. అంటే ఇక్కడికి వచ్చి చేయాలంటే ఒకరి మీద ఆధారపడి చేయాల్సి వస్తుంది. మాది కాదు కదా. అప్పుడు అనుకున్నాం, అప్పుడు కూడా అంత బలంగా అనుకోలేదు, కానీ మొన్న వారాయి ఉత్సవాల్లో మాత్రం బలంగా అనుకున్నాం, సంకల్పం పెట్టుకున్నాము. అందులోనే అమ్మవారు మా కోరిక తీర్చింది. త్వరలోనే మేము మా గుడి 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రతిష్టాత్మకమైన గుడి కట్టించుకుంటాము. మాకంటూ ఒక స్థానాన్ని మా అమ్మవారికి నిర్మించుకుంటాము. అప్పుడు మేము అక్కడే ఉండి భక్తులకు తెలియజేయాలి, 2 రాష్ట్రాల భక్తులకు తెలియజేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాము. సేవలు కూడా మేము కొనసాగించాలని దృఢ నిశ్చయంతో ఇంట్లో అందరికి చెప్పుకొని కూడా వచ్చినాము ఇక్కడికి. చాలా బాగుంది. నిర్మల నా పేరు. చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ. 3 సంవత్సరాలు అవుతుంది మేము కూడా ఇక్కడికి రావడం. చైతన్య గారు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుందండి. ఇక్కడికి మేము ఈ గురువు గారు గత మాకు 12 ఇయర్స్గా తెలుసు. 12 ఇయర్స్ నుంచి తెలుసు అండి. ఏది అనుకున్నా గురువు గారి దగ్గరకు వచ్చినా అనుకున్న పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. మరి టెంపుల్ కూడా అవునండి, కట్టియబోతున్నాం. హ్యాపీ అండి. మేము సంవత్సరం నుంచి వస్తున్నాము. మాకు కొద్దిగా ఇంకా మాకు మంచిగా అనిపించేలా అమ్మవారు మా మీద దయ ఉంచాలని కోరుతున్నాం. సునీత. మేము మొన్న వారాహి అమ్మవారి నవరాత్రుల నుంచి వస్తున్నాము. ఫస్ట్ డే దర్శనం చేసుకోవడానికి వచ్చినాక నేను కంటిన్యూగా మొత్తం పాల్గొన్నానండి. నాకు అంత మంచిగా అనిపించింది. హ్యాపీ అందరికీ చెప్పినా మా వదినని కూడా తీసుకొని వచ్చిన నేను. మేము ఉండేది ఇక్కడ కాదు, గచ్చిబౌలిలో. అక్కడ నుంచి వచ్చిన నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. నాకు ఫస్ట్ డే బాగా అనిపించి నేను మొత్తం డేస్ కంటిన్యూ దర్శనం చేసుకున్నాను నేను. అంటే ఇక్కడే ఉన్నాను నేను. అక్కడ వెళ్ళి ఇక్కడ రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సుచరిత. చాలా మంచిగా ఉందండి. మేము చాలా అదృష్టం చేసుకున్నాం మాకు ఇలాంటి పూజలు దొరకడము. స్వామి మాకు చాలా ఏదైనా కానీ మాకు అంత మంచి జరుగుతుంది. అమ్మవారిని చాలా నమ్మినాం స్వామి. సో మేము మామూలు అమ్మవారి పూజలు చేస్తాం, లలిత సహస్రం చేస్తాం. 2 పిల్లలకి హ్యాపీ, చాలా హ్యాపీ. మాకు ఈ స్వామి దొరకడం, మాకు ఈ పూజలు జరగడం మాకు చాలా అదృష్టం. మేము చాలా రుణపడి ఉన్నాం స్వామికి. సో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? రామకృష్ణ గారు. పేర్లు 2 పెట్టుకున్నారు, రాముడు కృష్ణ 2 పెట్టుకున్నారు. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి కాదు, వారాహి నవరాత్రుల నుంచి మేము ఇక్కడ అమ్మవారికి భక్తులుగా వచ్చినాం, కానీ సేవకులుగా కూడా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడే ఉంటాం మేము. ఎలా అని కాదు, అసలు భక్తిభావం లేని వాళ్లకు ఈరోజు మన గురువు గారు ఎంతో మార్గదర్శకం చూపిస్తున్నారు. ఇలా నడవడం వల్ల మనం పద్ధతి ప్రకారం మంచిగా జీవితంలో కూడా మంచిగా నడుచుకోగలం. ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తుంటాడో ఆ తప్పులని సరిదిద్దుకోవడానికి మార్గము అమ్మవారిని కృప ఉంటే చాలు. మనకు అమ్మవారిని రోజు దర్శనం చేసుకున్నా చాలు. నా పేరు అంజిరెడ్డి అండి. మా జిల్లాలు కూడా ఇక్కడ పోచమ్మ గుడి నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. మా గురువు గారు ఇక్కడ 14 నెలల నుంచి వారు మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి అమావాస్యకు అన్నదానం కూడా జరుగుతుంది. పూజలు బ్రహ్మాండంగా అవుతాయి. అన్నీ బాగా జరుగుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళు చాలా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ మంచి జరుగుతుంది. అందరు రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. నేను కూడా వెళ్తున్నాను. నా తోచినంత, నాకు శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేసుకుంటాను. ఈ భాగ్యం కలగాలని, ఇంకా శక్తిని కలగజేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వినోద్ చారి. నేను గురువుగారి ఆధ్వర్యంలోకి రాబట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది. నాకు అసలు అమ్మ గురించి ఏం చెప్పాలన్నా చాలా తక్కువనే. ఎందుకంటే 1 సంవత్సరంన్నర అవుతుందండి. 1 సంవత్సరంన్నర అవుతుంది. 2 ఏళ్ళు వస్తుంది అనుకో ఇంచుమించు. కానీ ఇక్కడ జరిగిన నా అనుభవాలకు నేను బయట చాలామందిని, ఎంతోమంది గురువులను చూసిన, ఎన్నో మాలు, ఎన్నో పూజలను చేయించుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నాకు అంత ప్రతిఫలం అనేది దొరకలేదు. మా ఒక్క గురువు గారి దగ్గరకు వచ్చినాక అయితే హ్యాపీ ఉన్నా. కొన్ని సమస్యలు కొన్ని అయితే కొద్దిగా దూరం అయినాయి. ఎవరన్నా ఏమన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళు అయినా కానీ వాళ్ళు కొద్దిగా దూరం అనేది జరిగిపోవడం కూడా కొద్దిగా జరిగింది కూడా. కానీ అమ్మని నమ్ముకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం దొరుకుతుంది. గురువు గారి అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవి చెప్తే మీకు అర్థమయ్యేటి కావు. మీరు స్వయంగా వచ్చి 2 కన్నులారా అమ్మ ఇచ్చిన నేత్రాలతోని 3వ నేత్రంతో మీరు అనుభూతి పొందగలరని అనుకుంటున్నాను. నా పేరు కల్పన. అసలు చెప్పడానికి మాటలేదు సరిపోవు.
డబ్బుల కోసం ఆశించి చేసే వ్యక్తి అయితే కాదు. కష్టం ఉంది అంటే మాత్రం అసలు ఎట్లా అంటే ఈ ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, నక్షత్రాల పరంగాని చాలా బాగా చెప్తాడు. నాకు చాలా పెద్ద కష్టం అయితే పోయింది. నాకు అయ్యగారు తెలిసి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను కాకపోతే ఎల్బీ నగర్లో ఉండేది, ప్రజెంట్ ఇక్కడ షిఫ్ట్ అయినాను. అసలు కేవలం ఇక్కడ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను షిఫ్ట్ అయ్యాను. నేను ఒక 1 year నుంచి నా సమస్యతో పోరాడిన. అయ్యగారి దగ్గరికి వచ్చినాక ఒక 3 monthsలో నా సమస్య అనేది చాలా క్లియర్ అయింది. శేషాచార్యులు గారు, కోమండూరు శేషాచార్యులు గారు. ఆయన సంప్రదించమని మీకు ఎవరు చెప్పారు? నాకు అనురాధ అని ఒక ఆంటీ చెప్పారనమాట నాకు. ఇంకా నేను చాలా యూట్యూబ్లో చాలా ప్రోగ్రామ్స్ చూశాను. నేను పూజలు చేయించుకున్నాను గురువుగారి దగ్గర. ఇంకా అసలు నేను మాటలతోనైతే చెప్పలేను. నా కష్టం అయితే ఎంత పెద్ద అంటే నేను చెప్పుకోలేను. నా పర్సనల్ అది, నా సమస్య తీరింది. 100% నమ్మొచ్చు. దీంట్లో అయితే అసలు అభ్యంతరమే లేదు. అనిత బాగుంది. లాస్ట్ ఇయర్ ఖాళీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. వారాహి మాతది గుడి ప్రతిష్టాపన అయింది కదా ఇక్కడ కర్మన్ గట్టి నుంచి. లాస్ట్ ఇయర్ వచ్చి వెళ్ళినాం. మళ్ళీ ఈ ఇయర్ కూడా వారాహి మాత దర్శనం చేసుకొని వెళ్దామని అనుకునేసరికి 1 week మొత్తం ఇక్కడే వచ్చి రోజు దర్శనం చేసుకున్నాం. రాకుండా అమ్మవారు ఇక్కడికి రప్పిస్తుంది మమ్మల్ని. ఆ టైంకి రావాలి అని మాకు మా ఆడపడుచు మేమే, మా వారు మేమందరం వస్తున్నాం. ఇక్కడ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నాను. ఇదండి మరి మన ప్రస్తుతం ఏదైతే జిల్లాలో కూడా పోచమ్మ టెంపుల్లో ఉన్నామో, మరికొద్ది రోజులలో కూడా ప్రత్యంగిర, మరి అలాగే చూసినట్టు వారాహి టెంపుల్, ఏదైతే మరి అన్నీ కూడా వారాహి ప్రత్యంగిర టెంపుల్ ఉంటాయి. కానీ ఇక్కడ మన తాంత్రికతో సంబంధించినటువంటి ప్రత్యంగిర వారాహి అమ్మవారి దేవాలయం మరికొద్ది రోజుల్లో మరి ఆగస్టు 1, 2, 3 స్థల పూజ కార్యక్రమంగా జరుగుతుందని మేము ఇక్కడ పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది. గచ్చిబౌలి లాంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే గురుగారు ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న పూజలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయని కూడా తెలియజేశారు.